సేవకులకి వారి కుటుంబానికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవాతి దేవుడు మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. మీ కుటుంబములలో సమాధానము శాంతి అనుగ్రహించునుగాక. ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఈ గ్రామములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. శాంతి లేక, సమాధానము లేక, నెమ్మది లేక, సంతోషము లేక ఎన్ని కుటుంబాలైతే ఎంతమంది అయితే నశించిపోతున్నారో వారందరితో దేవుడు మాట్లాడి వారందరిని దర్శించి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో సమాధానము నెమ్మది అనుగ్రహించునుగాక. ఆర్థిక సమస్యలతోనూ, కుటుంబ సమస్యలతోనూ, అనారోగ్య సమస్యలతోనూ, అలాగే మరి అనేక సమస్యలతో కృంగిపోతున్న వారందరినీ దేవుడు బలపరిచి వారందరికీ దేవుడు సహాయం చేయునుగాక. ఈ గ్రామమును దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారండి. దేవుని సన్నిధిలో దేవునిని సేవించటము ఎంతో సంతోషకరమైన విషయం అన్నమాట. ఈ భూలోకంలో మనకంటే గొప్పవారు, మనకంటే ఉన్నతమైన జ్ఞానం ఉన్నవాళ్ళు, మనకంటే ధనవంతులు, బలవంతులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ రీతిగా ప్రభువుని ఆరాధించే ఆ భాగ్యము వాళ్ళకి లేదు. కానీ దేవాతి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ రాత్రి దైవ సన్నిధిలో కూర్చొని ప్రభువుని ఆరాధించగలుగుతున్నాము. ఇది గొప్ప భాగ్యము. హల్లెలూయా. మనందరికీ దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం అన్నమాట అండి. నిజముగా ఈ రాత్రి మీ అందరితో కలిసి ప్రభువుని ఆరాధించే కృపను ఈ మందిరంలో దేవుడు నాకు కూడా అనుగ్రహించాడు. కొద్ది నిమిషములు ఈ సమయంలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుదామండి. ప్రతి ఒక్కరము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. చక్కగా మనము వాక్య ధ్యానానికి వెళుతుండగా అందరూ కూడా మీ సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. చక్కగా దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో దేవుని వాక్యము కొరకు కనిపెడుతూ ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభువా అని మనసులో అనుకుంటూ ప్రభు సన్నిధిలో చక్కగా దేవుని వైపు చూద్దామండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనందరితో యేసయ్య ఈరోజు మాట్లాడును గాక. మంచిది ప్రియులారా. ఒక గ్రామంలో ఒక వ్యక్తి మంచి ప్యాలెస్ కట్టుకున్నాడు. చాలా ఖర్చు పెట్టి మంచి ఇల్లు అన్నమాట. మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టుకోవడం వలన కొంత ధనము అప్పు అయింది. ఆ అప్పు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు. ఈలోపు ఒక వ్యక్తి వచ్చి, నీకు చాలా అప్పు ఉంది కదా, నీ ఇల్లు నాకు ఇచ్చినట్లయితే నేను కొనుక్కుంటాను, ఎంత ధనమైనా చెల్లించి నీ యొక్క ఆ ప్యాలెస్ నేను కొనుక్కుంటాను కనుక నీకు ఇష్టమైతే నాకు ఇవ్వని అడిగినప్పుడు ఆ వ్యక్తి, నేను చాలా ఇష్టంతో కట్టుకున్నాను, చాలా కష్టపడి కట్టుకున్నాను, చాలా ధనము ఖర్చు పెట్టి కట్టుకున్నాను, కానీ నాకు అప్పు దేవుడు తీరుస్తాడు, కానీ నేను మాత్రం నా ఇల్లు అమ్మను అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు కొనటానికి వచ్చిన వ్యక్తి ఏం చెప్పాడంటే, నేను ఒక 8 లక్షలు ఇస్తాను నీకు, నీవు కట్టుకున్న ఇంట్లో నీ హాల్లో ఒక గోడకి ఒక చిన్న మేకు కొడతాను, ఆ మేకు కనుక నన్ను కొట్టనిస్తే నేను నీకు 8 లక్షలు ఇస్తానని చెప్పి ఒప్పందం చేసుకొని అదే రీతిగా ఆ మేకు కొట్టినందుకు బిడ్డలారా అతను అగ్రిమెంట్ రాయించుకొని పగడబందీగా సంతకాలు పెట్టించుకున్నాడు. ఈరోజు నుండి ఈ మేకు నాది, మిగిలిన ఇల్లంతా కూడా అతనిదే అని చెప్పి సాక్ష్యాధారాలతో కూడా ఆ వ్యక్తి అలాగున ఆ యొక్క మేకు స్థలాన్ని, ఆ మేకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అన్నమాట. అయితే ఇక
చాలా సంతోషిస్తున్నాడు. ఎందుకంటే ఒక్క మేకు కోసం ఎంత వచ్చినాయండి? ఒక మేకు స్థలం అమ్ముకుని ఎంత ఇచ్చాడు? 8,00,000 ఇచ్చాడు. ఎన్ని లక్షలండి? 8,00,000 ఒక మేకుకి వచ్చినాయి అనమాట. ఈ ఈ గృహం కట్టుకున్న వ్యక్తి సంతోషిస్తున్నాడు అనమాట. ఒక్క మేకుకి మరి 8,00,000 వచ్చినాయి అని సంతోషిస్తూ ఉన్నాడు. సంతోషిస్తూ ఉంటే ఒక వారం అయిపోయింది. పిల్లలారా, ఆ తర్వాత రోజు ఆ వ్యక్తి ఒక మూట తీసుకొచ్చి దానికి తగిలించాడు అనమాట. ఒక సంచి తీసుకొచ్చి ఆ మేకుకి తగిలించాడు. తగిలించి వెళ్ళిపోయాడు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయినాయి. ఆ తగిలించిన వ్యక్తి రావట్లేదు. రోజులు గడిచే కొద్దీ ఆ సంచిలో నుంచి కంపు కొడతా ఉంది, వాసన వస్తూ ఉంది. ఏమిటి అని చూస్తే ఆ సంచిలో చచ్చిపోయిన ఎలుకలు తీసుకొచ్చి అతను ఆ మూట తగిలించాడనమాట. తగిలిస్తే ఇంక రావట్లేదు అతను. కబురు పెట్టాడు, అయ్యా నీవు నా ఇంటిలో నీవు కొట్టిన మేకుకి ఆ మూట తగిలిచ్చావు, కంపు కొడతా ఉంది, భరించలేకపోతున్నాను, దయచేసి ఆ మూట తీసేయని చెప్పి ఆ వ్యక్తిని అడిగినప్పుడు అతను అన్నాడు, నేను తీనంటే తీను, ఆ మేకు నాది. ఏంటిదంటండి? ఆ మేకు నాది, 8,00,000 ఇచ్చి నేను కొనుక్కున్నాను, సాక్ష్యాధారాలతో సహా ఇదిగో, నేను మాత్రం ఆ మూట మాత్రం తీయను అన్నాడు. పిల్లారా, అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఈ కంపు భరించలేకపోతూ ఉన్నాడు. ఏమండి, అది అయిపోగానే, అది కుళ్ళిపోగానే, అది పాడైపోగానే మరలా ఇంకో మూట తెస్తున్నాడు, ఇంకో మూట తగిలిస్తున్నాడు, మరలా తెస్తున్నాడు, ఇంకో మూట తగిలిస్తున్నాడు. ఇక ఈ ఇల్లు గడవడానికి మనసులో నెమ్మది లేదు, ఆనందం లేదు. ఇంట్లో ఉంటున్నాడు కానీ ఏమండి సమాధానం లేదు, నెమ్మది లేదు. అయ్యో, ఇంత ఖర్చు పెట్టి నేను ఈ గృహాన్ని కట్టుకున్నాను, అనవసరంగా వాడికి 8,00,000కి ఈ మేకు అమ్మాను, మేకు స్థలాన్ని, కానీ నాకు నెమ్మది లేదు, ఈ కంపు భరించలేకపోతున్నాము అని బిడ్డలారా, ఇంకా ఇంట్లో ఉండలేక, బ్రతకలేక, ఆ వాసన పీల్చలేక మరి ఆ ఇల్లు ఖాళీ చేసి ఆ ఊరు బయటికి వెళ్ళిపోయి ఒక చిన్న పాకేసుకొని ఆ పాకలో నివాసం చేస్తున్నాడు అనమాట. మీకు ఎందుకు ఈ కథ చెప్పానంటే బిడ్డలారా, చిన్న పాపం మనలో ఉంటే, చిన్న లోపం మనలో ఉంటే మనము ఆశీర్వదించబడలేము. మేకు చిన్నదే కానీ ఆ మేకు ప్రభావము ఆ ఇంటిలో ఉండనీయకుండా బయటికి త్రోసేసింది అనమాట. మేకు లాంటి పాపములు ఎన్నో మన జీవితాల్లో ఉంటాయి. ఇది చిన్నదే కదా అనుకుంటాం, సరిపెట్టుకుపోతూ ఉంటాం, ముందుకు సాగిపోతూ ఉంటాం, ఇది నన్నేం చేసింది అనుకుంటూ ఉంటాం. కానీ ఆ చిన్న పాపమే అనేక జీవితాలని నాశనం చేస్తుంది, అనేక బ్రతుకుల్ని బిడ్డలారా రోడ్డు పాలు చేస్తూ ఉంది. చిన్న పాపమే. కనుక మన జీవితంలో పాపానికి చోటు ఉండకూడదు. పాపము నీలో ఉంటే నీలో దేవుని వాక్యం నిలబడదు. పాపము నీలో ఉంటే నీకు దేవుని వాక్యం అర్థం కాదు. పాపము నీలో ఉంటే దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు. పాపము నీలో ఉంటే బిడ్డలారా దేవుణ్ణి నువ్వు చూడలేవు. అది చిన్నదైనా పెద్దదైనా ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నీవు బిడ్డలారా, అబద్ధం అనేది పాపం, దొంగతనం అనేది పాపం, ఏమండి అసూయ అనేది పాపం, కక్షలు పెట్టుకోవడం అనేది పాపం. ఇలాగ ఎన్నో రకరకాల పాపాలు మనిషిని వేధిస్తూ ఉన్నాయి, మనిషిని శోధిస్తూ ఉన్నాయి, మనిషిని పాడు చేస్తూ ఉన్నాయి. కనుక మరి బైబిల్ చెప్తుంది బిడ్డలారా, పాపము చేయొద్దు, పరిశుద్ధంగా జీవించండి, ప్రభువుని నమ్ముకోండి, మీ హృదయాలను దేవునికి ఇవ్వండి,
దేవునికి మీ హృదయంలో చోటునివ్వండి. అప్పుడు మీరు దీవించబడతారు, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు అని దేవుని వాక్యము నొక్కి వక్కానిస్తూ ఉంది. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. సరే, మంచిది ప్రియులారా. ఇంతవరకు చక్కగా పాటలు పాడి ఆరాధన చేసి ప్రభుని గణపరిచారు. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుదాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. చదువయ్యా. మీరు ఎవరు సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు సేవించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. సరిపోతుంది. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. మహిమ స్వరూపుడవు నీవు, మహోన్నతుడవు నీవు, అద్భుతాలు చేసే దేవుడవు నీవు, ఆశ్చర్యకరుడవు నీవు. దేవా, నిన్ను సేవించుటము, నిన్ను ఆరాధించటము గొప్ప భాగ్యం. నిజముగా ఈ రాత్రి నిన్ను సేవిస్తున్నామంటే, నిన్ను ఆరాధిస్తున్నామంటే మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమయ్యా, గొప్ప కృపణాయన. ఏ యోగ్యత లేని మాకు నీ గొప్ప నామమును ఆరాధించే గొప్ప కృపను మాకు ఇచ్చావు తండ్రి, వందనాలు. ఈ రాత్రి ప్రభా, నీ వాక్యము చదివాము, వాక్యము మీది, మేమందరము నీ బిడ్డలము నాయన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ మాట మా జీవితాల్లో మేలు చేస్తుంది. నీ మాట వింటే మాకు మేలు కలుగుతుంది ప్రభా. ఈ రాత్రి ప్రభా, నీ వాక్యంలో నుండి మీరు అందరితో మాట్లాడండి. నీ దాసుని అభిషేకించండి, సిలువ చాటు మరుగుపరచండి. ఆయా చేరి వచ్చిన బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బిడ్డలారా, చదువుకున్న వాక్య భాగము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. మనము ఈ రాత్రి మరి వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేయాలి. ఈ పుస్తకాన్ని యెహోషువ గ్రంథము. ఈ గ్రంథమును యెహోషువ అనే భక్తుడు వ్రాశాడు కాబట్టి ఈ గ్రంథం పేరు కూడా యెహోషువ గ్రంథం అని చెప్పి మనకి ఇక్కడ తెలియపరచడం ఉన్నది. యెహోషువ అనగా రక్షకుడు. యెహోషువ అనగా రక్షకుడు అని అర్థము. ఈ యెహోషువకి 2 పేర్లు ఉన్నాయండి. తన తండ్రి అయిన నూను పెట్టిన పేరు హోషేయ, అలాగే మోషే పెట్టిన పేరేమో యెహోషువ అన్నమాట. యెహోషువ యొక్క తండ్రి ఎవరండి? నూను అంటే తండ్రి పెట్టిన పేరేమో హోషేయ. అలాగే మరి యెహోషువకు గురువుగారు ఉన్నారు, ఒక గురువుగారు మోషే. ఆ మోషే గారు పెట్టిన పేరేమో యెహోషువ. ఈ యెహోషువ మోషేకి పరిచారకుడు, మోషేకి పరిచారకుడిగా ఉండేవాడు అన్నమాట. అంటే
మోషే చేతుల మీద నీళ్లు పోసినవాడు అనమాట. అంటే మోషే చేతి కింద ఒక శిష్యుడిగా ఉన్న వ్యక్తి. ఈ యెహోషువ గ్రంథంలో 24 అధ్యాయాలు ఉంటాయి అన్నమాట. ఏంటండి? 24 అధ్యాయాలు ఉంటాయి. ఈ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యము 24వ అధ్యాయము 15వ వచనము. ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకి యెహోషువ చెప్తున్నాడు. ఏమనంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదను అనెను. నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే మేము సేవిస్తాము. ఇంటి వారంతా కూడా, ఇప్పుడు మనమైతే మీరైతే ఒక్కొక్కరుగా ఉన్నారన్నమాట. ఇంటి వారంతా కలిసి రాలేదు ప్రభు సన్నిధికి. వచ్చారండి? రాలేదు. కానీ ఇక్కడ యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును, అంటే కుటుంబ సహితముగా. నేటి దినాలలో మీరు కూడా కుటుంబ సహితముగా వచ్చి ప్రభువుని ఆరాధించునుగాక. రాబోయే కాలంలో కుటుంబాలుగా వచ్చి దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించునుగాక. మీ ద్వారానే అనేక కుటుంబాలు ప్రభు సన్నిధికి వచ్చునుగాక. మీ ద్వారానే అనేక ఆత్మలను ప్రభు సన్నిధికి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కొక్కరుగా సేవించడం కాదు, కానీ కుటుంబ సహితముగా ప్రభు సన్నిధికి వచ్చి కుటుంబాలుగా దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అది చాలా గొప్ప భాగ్యం అండి. యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును దేవుణ్ణి సేవిస్తాము. నిజమైన దేవుణ్ణి సేవిస్తాము. యెహోవాను మాత్రమే సేవిస్తాము. మీ గురించి నాకు తెలియదు, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం, నా ఇంటి వారు మాత్రం యెహోవాని మాత్రమే సేవిస్తాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవించుట అంటే బిడ్డలారా, ఆరాధించుట, కొలుచుట, దేవుణ్ణి ఆరాధించుట, దేవుణ్ణి కొలుచుట, దేవుణ్ణి పూజించుట, ఇలాగన అనేక అర్థాలు వస్తాయి అన్నమాట. పూజించుట, ఆరాధించుట, దేవుణ్ణి కొలుచుట, ఈ అర్థాలన్నీ కూడా సేవించుటకు దగ్గర పోలికలో ఉన్నాయి. దేవుణ్ణి సేవించాలి. ప్రతి ఒక్క వ్యక్తి దేవుణ్ణి సేవించాలి. సృష్టికర్తను సేవించాలి. సృష్టికర్తను ఆరాధించాలి. సృష్టికర్తను ప్రేమించాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనము సేవించవలసింది సృష్టిని కాదు, కానీ సృష్టికర్తను సేవించాలి. సృష్టికర్తను సేవించాలి. ఆయనే యెహోవా. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాని సేవించేవాళ్ళు. ఈ దినాలలో తన కుమారుడైన యేసుక్రీస్తుని సేవిస్తున్నామన్నమాట. తండ్రి యెహోవా, కుమారుడు క్రీస్తు, పరిశుద్ధాత్మ సహాయం చేస్తున్నాడు అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తుని సేవించుట మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించుట మంచిది. నీవును నీ ఇంటివారును యేసుని సేవించాలి. నీవును నీ ఇంటివారును యేసుక్రీస్తుని ఆరాధించాలి. నీవును నీ ఇంటివారును యేసుక్రీస్తుని పూజించాలి. నీవును నీ ఇంటివారును యేసుక్రీస్తుని కొలవాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు అనండి ఒకసారి.
యేసు. యేసు యేసు అంటే మన ఊపిరి అన్నమాట. యేసయ్య మన ఊపిరి. యేసయ్య మన ఊపిరండి. నువ్వు ప్రతి క్షణము శ్వాస పీలుస్తూ ఉంటావు, శ్వాస వదులుతూ ఉంటావు అండి. ఆ శ్వాస పీల్చి శ్వాస వదిలినప్పుడు ఏమొస్తుంది శబ్దం? యేసు అనే శబ్దం వచ్చిందండి. ఒకసారి టెస్టింగ్ చేయండి ఒకసారి. యేసు అండి. మనం పీల్చినప్పుడు యేసు యేసు యేసు. నమ్మినా నమ్మకపోయినా ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషి కూడా యేసు నామమును ఉచ్చరించకుండా స్మరించకుండా బ్రతకలేరండి. అందుకని మనం సేవించవలసింది ఎవరిని? మనకి ఊపిరినిచ్చిన యేసుని సేవించాలి. సమస్తము సృష్టించిన దేవుని సేవించాలి. సృష్టికర్తను సేవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా సేవించాలి? దేవుని ఎలా సేవించాలి? యెహోషువ అంటున్నాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. ఈ రాత్రి మన ధ్యానము సేవించుట. చెప్పండి, సేవించుట అంటే దేవుణ్ణి కొలుచుట, దేవుణ్ణి పూజించుట, ఆరాధించుట. ఎలా సేవించాలి? దేవుణ్ణి సేవించే నీవు దేవుణ్ణి ఎలా సేవించాలి? దేవుణ్ణి సేవించటం వలన మనకు కలిగే లాభాలేంటి? దేవుణ్ణి సేవించటం వలన మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి? అసలు ఎందుకు సేవించాలి దేవుణ్ణి? ఇలాగ చాలా విషయాలు ఉన్నాయండి. మరి మన సమయం మాత్రం కొంచెం ఉంది అండి. సమయం కొద్దిగా ఉంది కానీ విషయాలు చాలా ఉన్నాయి. మనం చాలా నేర్చుకోవాలండి. మన జీవితంలో దేవుని గురించి చాలా నేర్చుకోవాలి. అయితే ముందుగా దేవుణ్ణి ఎలా సేవించాలి చెప్పండి. దేవుణ్ణి మీరు చెప్పండి ఒక మాట అన్న. ఎలా సేవించాలి దేవుణ్ణి? విశ్వాసం చెప్పాలి అండి. మనం దేవుణ్ణి సేవించడానికి ఇక్కడికి వచ్చాం కదా ఏమండి. ఆయన్ని సేవించడానికి ఈ స్థలానికి వచ్చాం. అయితే దేవుణ్ణి సేవిస్తున్న నీవు దేవుణ్ణి ఎలా సేవించాలి? ఎలా సేవించాలి అండి? 4 మాటలు ఉన్నాయి ఎలా సేవించాలో. ఏమండి, సమయం మాత్రం పావుగంటే ఉంది మనకి. సరే, అన్ని మాటలు అవ్వకపోవచ్చేమో కానీ దేవుడు మనతో ఎంతవరకు మాట్లాడతాడో అంతవరకు మనం ఆ మాట విందాము. ఈ రాత్రి దీవించబడదాము. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు 7:3. సరిపోతుందమ్మా, సరిపోతుంది. మీ హృదయములను అండి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. సేవించుడి. ఏం త్రిప్పాలి? చక్రాలు తిప్పాలా అండి? ఏం తిప్పాలి? హృదయాన్ని త్రిప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిని సేవించే నీవు ఎలా సేవించాలంటే హృదయాన్ని తిప్పి
హృదయాన్ని ఎందుకు తిప్పనాడు దేవుడు? ఏమండి, మనం తిరిగితే సరిపోదా? హృదయాన్ని తిప్పాలంట. ఎందుకు హృదయాన్ని తిప్పమన్నాడంటే, ఏమండి, ఇర్మీయా గ్రంథంలో 17:9 ఉంటుంది ఒక మాట, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలిగినది. హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైనదంటండి. బహుఘోరమైన వ్యాధి. ఈ భూలోకంలో 90% ఏ వ్యాధి వచ్చినా కానీ ఆ వ్యాధికి మందు ఉంది, వైద్యం ఉంది. కానీ హృదయానికి కనుక వ్యాధి వస్తే మందు ఉందండి? నా హృదయం చెడిపోయిందండి డాక్టర్ గారు, నా హృదయాన్ని బాగు చేయడానికి ఏమన్నా ట్యాబ్లెట్ ఇస్తారా, మనం వైద్యం చేస్తారా అని అడిగితే డాక్టర్ గారు కిందకి పైకి చూస్తాడనమాట. జ్వరం వస్తే ట్యాబ్లెట్ ఇస్తాడు, వైద్యం చేస్తాడు. ఏమండి, షుగర్ వస్తే వైద్యం చేస్తాడు, బీపీ వస్తే వైద్యం చేస్తాడు. ఇలా అనేక రోగాలకి వైద్యం ఉంది. కానీ హృదయానికి కనుక రోగం వస్తే ఆ రోగానికి మందు అనేది ఈ భూలోకంలో ఏ డాక్టర్ దగ్గర కూడా లేదనమాట. ఏ వైద్య శాస్త్రం కూడా హృదయానికి వచ్చిన ఆ రోగాన్ని, ఆ వ్యాధిని నయం చేయలేదు. ఎందుకంటే అది బహుఘోరమైన వ్యాధి అంట, మోసకరమైనది, అన్నిటికంటే కూడా మోసకరమైనదంట. యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు, మీరు వినుమట్టుకు విందురు కానీ మీరు గ్రహింపలేరు, మీరు చూస్తారు కానీ గ్రహింపలేరు. గ్రహించడానికి ఏం కావాలండి? హృదయం కావాలి. మనం హృదయంతో గ్రహించాలి. వింటాం బాగానే ఉంది, చూస్తాం బాగానే ఉంది, కానీ ఏమండి, దాని హృదయముతో మనం గ్రహించాలి. సత్యం అంటే ఏంటి అసలు? నిజమైన దేవుడు ఎవరు? ఈ సృష్టి ఎలా కలిగింది? అసలు దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు? అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడు అసలు? అండి, అన్వేషణ చేయాలన్నమాట, ఆలోచన చేయాలి. స్తోత్రం చెప్తారు ఒకసారి? హల్లెలూయా అండి. హృదయాన్ని త్రిప్పి ఆయన సేవించండి. మీరు ఏం త్రిప్పాలంట? హృదయాన్ని త్రిప్పాలి. మన మట్టుకు మనం తిరిగి సేవిస్తాం కాదు, మన హృదయాన్ని ఆయన తట్టు త్రిప్పి. అంటే ఏంటంటే, హృదయాన్ని త్రిప్పి అంటే పాపాలన్నీ విడిచిపెట్టి మోసం చేసే గుణం ఉంటే మోసం దాన్ని విడిచిపెట్టేయాలి. ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలన్నమాట. అబద్ధం ఆడతావా? విడిచిపెట్టేయి. అసూయ పడతావా? విడిచిపెట్టేయి. ఏమండి, ఏది కూడా నేను నిలబడకూడదు. అందుకని భక్తులు ఒక పాట పాడాడు, ఇందాక పాడినట్టున్నారు ఇందాక, ఓ మానవ నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవ నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఏం చేయాలంటండి? యేసయ్య చెంతకు చేరి నీ బ్రతుకు మార్చుకొని ప్రభువుని సేవించటమే నీ హృదయాన్ని త్రిప్పటం. హృదయాన్ని త్రిప్పటం, బ్రతుకు మార్చుకోవాలి, నడక మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి, నీ అలవాట్లు మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ నడక మార్చుకోవాలి. చెట్టు మీద ఉన్న జక్కని చూశాడు దేవుడు. చెట్టు ఎక్కిన జక్కని చూసి, జక్కయా దిగురా అన్నాడు. అంతే, దిగమనగానే జక్క ఏం చేశాడండి? దిగొచ్చాడా? ఏమండి, సరే దిగొచ్చావు కానీ
పద మీ ఇంటికి వెళ్దాం, ఏమండి మీ ఇంటికి వెళ్దాం పద అనగానే అయ్యా రాయా వెళ్ళాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. యేసు ప్రభువు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టగానే విన్నారా, అప్పటి వరకు జక్కయ్య ఇంట్లో ఏమున్నాయి? మోసం చేసి లంచాలు తీసుకొని అక్రమముగా అన్యాయంగా సంపాదించిన ఏముందండి? ధనం ఉంది, ఆస్తి ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడో, అడుగు పెట్టగానే బిడ్డలారా ఒక్కసారిగా జక్కయ్య హృదయాన్ని ప్రభు వైపు తిప్పేశాడండి. ప్రభు చెప్పలా, ఇదిగో నీ ఇంట్లో ఏముంది? లంచము సొమ్ము ఉంది. నీ ఇంట్లో ఏముంది? అన్యాయంగా సంపాదించిన ధనం ఉంది. వెంటనే ఆ ధనాన్ని పేదలకు ఇచ్చేయి అన్నాడండి యేసు ప్రభు. అన్నాడా? అనలేదు. యేసు ప్రభు ఆయన ఇంట్లో అడుగు పెట్టగానే అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో, అక్రమంగా తీసుకున్నానో దానికి ఎంత ఇస్తానండి? కలిపి 4 అంతలు కలిపిచ్చేస్తానయ్యా. ఒక మోసగాడు, ఒక లంచగొండిగాడు, చెప్పాలంటే లంచాలు తీసుకునేవాడు అనమాట. అక్రమం చేసి మోసాలు చేసి బళ్ళ కింద చేతులు పెట్టి లంచాలు తీసుకొని సంపాదించిన ధనముతో నిండిపోయిన ఆ ఇల్లు, హృదయమంతా ధనాపేక్షే. హృదయమంతా ధనాపేక్ష. అంటే ధనము సంపాదించుకోవటం తప్పు కాదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండటం తప్పు అనమాట. పాపం అది. ధనం సంపాదించుకోవాలి, కష్టపడాలి, ధనాన్ని సంపాదించుకోవాలి, న్యాయంగా సంపాదించుకోవాలి, యథార్థంగా సంపాదించుకోవాలి, కష్టపడి సంపాదించుకోవాలి. అంతేగాని అక్రమంగా అన్యాయంగా మోసం చేసి సంపాదించుకున్నా కానీ అది నిలబడదండి. ఇలా వచ్చింది అలా పోయిద్ది అండి. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు ఏమండి, ఫైనాన్షియల్ బిజినెస్ అనమాట. ఆయన దయా దాక్షిణ్యం లేకుండా ఎంత పేదవాడైనా సరే ఏమండి, ఒకవేళ ఆ పేదవాడు గనక ఆ బాకీ కట్టలేకపోతే ఆ పేదవాడి ఇల్లు ఏమైపోయేది? ఈంది అయిపోయేది అనమాట అండి. ఏ ఆధారం లేకుండా డబ్బులు ఇవ్వడం, సూటీ కావాలి ఏమండి. తనకున్న ఆస్తి అంతా ఈయన దిగి పెడితే కానీ ఆయన డబ్బులు ఇస్తాడు అనమాట. ఇల్లు ఉంటే ఇల్లు, స్థలం ఉంటే స్థలం, పొలం ఉంటే పొలం. దాన్ని జీబీ అంటారు కదా, రిజిస్ట్రేషన్. ఆ జీబీ చేస్తేనే మనవాడు డబ్బులు ఇస్తాడు. ఎందుకంటే ఒకవేళ వాడు కట్టలేకపోతే ఆ ఇల్లు కానీ ఆ పొలం కానీ ఆ స్థలం కానీ విడిదైపోద్ది. దయా దాక్షిణ్యం లేకుండా అలాగన ఇలారా ఆ ఫైనాన్షియల్ బిజినెస్ చేసి డబ్బు సంపాదించాడండి. డబ్బు సంపాదించాడు. కానీ నిజంగా ఆ పాపం ఆయన పట్టుకుందండి. అక్రమంగా వడ్డీతో వడ్డీ చక్రవడ్డీ ఎవరికన్నా ఆయన డబ్బులు ఇస్తే ఏమండి, ఆయన దగ్గర డబ్బులు తీసుకుని ఎవరు బాగుపడరండి. అర్థమవుతుందా? ఎవరు బాగుపడరు. ఆయన చేయ అంత ఆశీర్వాదం అనమాట, అంత సెలవు అనమాట ఏమండి. అట్లాగున ఎక్కడ చూసినా ఆయన ఇల్లే, ఎక్కడ చూసినా ఆయన స్థలాలే. అపార్ట్మెంట్లు కట్టేయటం, అద్దెకిచ్చేయటం ఏమండి. అంత సంపాదించాడండి, అంత సంపాదించాడు. లెక్క ఉండేది కాదు. ఎక్కడెంత ఉందో కూడా తెలియదు. మళ్ళీ కుమారులు ఏమో అమెరికాలో ఉన్నారు. ముగ్గురు కుమారులు అయితే ఇద్దరు అమెరికాలో ఉన్నారు, ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు ఏమండి. ఒక రోజున మనశ్శాంతి లేక, నిద్ర లేక విడలారా అతను హృదయం అంతా కూడా గలిబిలితో ఉండి, ఈ బ్రతుకు ఎందుకు ఇక అని
చావు అతన్ని వెంటాడిందండి. అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా ఇంట్లో లేచిపోయి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి, మళ్ళీ ఇంట్లో చనిపోతే మళ్ళా 2 స్టేర్ల బిల్డింగ్, 3 స్టేర్ల బిల్డింగ్ అనమాట. ఇంట్లో చనిపోకుండా అండి అర్ధరాత్రి వేళ ఎక్కడికో బయటికి వెళ్ళిపోయి, ఎక్కడో వాళ్ళకు ఊరి చివర కోళ్ళపారం ఉంటే ఆ కోళ్ళపారము దూలం ఉంటుంది కదా, రేకుల షెడ్లు, ఆ దూలానికి ఉరిపెట్టుకొని చనిపోయాడండి. ఉరిపెట్టుకొని చనిపోయాడు. నెమ్మది లేక అక్రమంగా డబ్బు సంపాదించాడు. వడ్డీలకు వడ్డీ, వడ్డీలకు వడ్డీ, చక్రవడ్డీలు కట్టి డబ్బు సంపాదించాడు. ఎన్నో స్థలాలు ఉన్నాయి, ఎన్నో పొలాలు ఉన్నాయి, ఎన్నో బిల్డింగ్లు కట్టాడు, అద్దెలకు ఇచ్చేవాడు. 2 కుమారులు అమెరికాలో ఉన్నారు. కానీ 50 సంవత్సరములు రాకముందే, వయసు ఉన్నప్పుడే, వయసు ఉండగానే బిడ్డలారా తనంతకు తానే వెళ్ళిపోయి ఆ కోళ్ళ పారములో ఉన్న ఆ దూలానికి ఉరిపెట్టుకొని చనిపోయాడండి. మనశ్శాంతి లేక, నెమ్మది లేక బిడ్డలారా. అందుకని హృదయాన్ని త్రిప్పాలి దేవుని వైపు. మళ్ళీ ఆయన కూడా దేవుని నమ్ముకున్నవాడే, బాప్టిజం తీసుకున్నవాడే, ఫైనాన్స్ లోపలికి వెళ్తే ఉంటుంది. ఎవరు? లక్ష్మీదేవి. అన్యుల కంటే వదిలేండి, దేవుణ్ణి నమ్మిన వారు కూడా ఈ దినాల్లో వడ్డీకి ఇస్తున్నారు. వడ్డీకి ఇవ్వకూడదు. ఎవరన్నా బాధలో ఉండి సహాయం అడిగితే నీకు చేతనంత మట్టికి నువ్వు సహాయం చేయి, అంతే. చేయగలిగితే చెయ్యి, లేకపోతే లేదు. అమ్మా నా వల్ల కాదు, నా దగ్గర ఏమీ లేవు, నేను మాత్రం ప్రార్థన చేస్తా అని చెప్పాలి. చూడండి, మన సహాయం ఏంటి? ప్రార్థన చేయాలి. బాధల్లో ఉన్నవారు నీ దగ్గర వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తానమ్మా, నీ అప్పుల కోసం, నీ బాధల కోసం నేను ప్రార్థన చేస్తాను, దేవుడిని సహాయం చేస్తాడని ప్రార్థన చేయాలి. ఒకవేళ ఇవ్వగలిగితే బదులుగా ఇవ్వాలి. ఇలారా అంటే అతను దేవుణ్ణి నమ్మాడు, కానీ బాప్టిజం తీసుకున్నాడు, కానీ తన హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి ఇవ్వలేకపోయాడు. తన జీవితాన్ని ధనానికి ఇచ్చాడండి. ఇలారా ప్రభువుని సేవించే నీవు ఎలా సేవిస్తున్నావు? ప్రభువుని ఆరాధించే నీవు ఎలా ఆరాధిస్తున్నావు? ఎలా పడితే అలా ఆరాధించడానికి ఏమండి, అందరిలాంటి వాడు కాదు మన దేవుడు. ఈ లోకమంతా తిరిగి వచ్చినాను, నీలాంటి దేవుడు లేడయ్యా. ఈ లోకమంతా తిరిగి వచ్చినాను, నీలాంటి దైవము లేదయ్యా. వదిలేమ్మా, డ్రమ్ వదిలే. ఈ లోకమంతా తిరిగి వచ్చినాను, నీలాంటి దేవుడు లేడయ్యా. ఈ లోకమంతా తిరిగి వచ్చినాను, నీలాంటి దైవము లేదయ్యా. ఈ లోకమంతా తిరిగి వచ్చినాను, నీలాంటి స్నేహము లేదయ్యా. ఈ లోకమంతా తిరిగి వచ్చినను, నీలాంటి మిత్రుడు లేడయ్యా. స్తోత్రం చెప్తామా గట్టిగా? ఏమండి, ఎలాంటి దేవుని ఆరాధిస్తున్నాం మనం? ఈ లోకమంతా తిరిగి వచ్చిన ఆయన లాంటి దైవము, ఆయన లాంటి దేవుడు మనం ఎక్కడ కనుగొనలేమండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడండి. ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు అండి మన దేవుడు. ఆకాశం ఆయన సింహాసనము,
భూమి ఆయన పాదపీఠం అంటండి. అంత గొప్ప దేవుడు, అంత పెద్ద దేవుడు మన హృదయములో, గుప్పెడంత హృదయములో నివసించడానికి ఇష్టపడుతున్నాడండి. గుప్పెడంత హృదయంలో నివసించాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వు ఆయన సేవించేటప్పుడు హృదయాన్ని తిప్పి నువ్వు సేవిస్తున్నావా? హృదయాన్ని తిప్పి ఆయన సేవిస్తున్నావా? అబ్రహామా అనగానే ఏంటయ్యా అండి, ఒకే ఒక కేకేసాడు అబ్రహాంని. ఒకేసారి మాట్లాడాడు అబ్రహాంతో. మాట్లాడగానే, దేవుడు పిలవగానే అబ్రహాము తన హృదయాన్ని త్రిప్పేశాడండి. అసలు అన్నీ వదులుకొని ప్రయాణం కొనసాగించాడు, బయలుదేరాడండి. హృదయాన్ని త్రిప్పాడు అబ్రహాము. అబ్రహాము ఆశీర్వాదానికి వారసుడు అయ్యాడంటే కారణం ఒకే ఒక మాటకు లోబడిపోయాడండి. మనమైతే ఒక మాటకి, 2 మాటలకి, 3 సార్లు మాట్లాడినా, 4 సార్లు మాట్లాడినా, ఆగు ప్రభు ఇంకా టైం ఉంది, మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, ఇల్లు కట్టుకోవాలి, మా అబ్బాయికి జాబ్ రావాలి, ఇంకా టైం ఉందయ్యా. కానీ అబ్రహాముతో దేవుడు మాట్లాడగానే అబ్రహాము ఒక్క మాటకే తన హృదయాన్ని త్రిప్పేసండి. అన్నీ వదులుకొని ఎక్కడికి వెళ్ళమన్నాడో దేవుడు అక్కడ వెళ్తా ఉన్నాడు అన్నమాట. ప్రయాణం ఆపకుండా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అనగానే ఏమండి, సౌలుతో మాట్లాడగానే దేవుడు ఏమండి ఒక్క మాటకే సౌలు హృదయాన్ని త్రిప్పేశాడు అనమాట. ప్రార్థన చేయడం ప్రారంభించాడు అనమాట. ప్రార్థన చేస్తున్నాడు సౌలు పౌలుగా మారిపోయాడు. అనేక పత్రికలు రాశాడు సౌలు. పౌలుగా మారి అభిషేకించబడి హృదయాన్ని త్రిప్పి ఇలా గొప్ప పరిచయం చేశాడు పౌలు గారు. అద్భుతమైన పరిచయం చేశాడు పౌలు గారు. హృదయాన్ని త్రిప్పితే నీవు కూడా అలాగే అభిషేకించబడతావు. హృదయాన్ని త్రిప్పి ప్రభువుని సేవిస్తే నీవు ఆశీర్వదించబడతావండి. మాకు ఆశీర్వాదం రావట్లేదేంటయ్యా, మేము దేవుని ఆరాధిస్తున్నాం కదా, మాకు ఆరోగ్యం రావట్లేదేంటయ్యా, మేము ప్రభుని ఆరాధిస్తున్నాం కదా అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఆరాధించుట అంటే నువ్వు సేవించేటప్పుడు హృదయాన్ని త్రిప్పి సేవిస్తున్నావా? హృదయము త్రిప్పి ప్రభువుని సేవిస్తే నీకు ఆశీర్వాదం. హృదయాన్ని త్రిప్పాలి అంటే హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఏం ఇవ్వాలండి? హృదయాన్ని కొంతమంది సగం ఇస్తారు, సగం ఇవ్వరు. సగభాగం ఏమో లోకం ఉంటుంది, సగభాగం ఏమో దేవుడు ఉంటాడనమాట. అలా కుదరదు. పరిపూర్ణంగా ప్రభువా ఇక నీకేనాయనా నా జీవితము, బ్రతుకుడు నీకోసమేనయ్యా అని పరిపూర్ణంగా నీ హృదయాన్ని త్రిప్పి ప్రభువుకి ఇస్తే, దేవునికి ఆయాసకరమైనది ఏదైనా నీలో ఉంటే దాన్ని విడిచిపెట్టేస్తే, విసర్జించేస్తే, ప్రతి పాపాన్ని విసర్జించితే ఇలా అప్పుడు నీలోకి యేసయ్య వస్తాడు, నీలో నివాసము చేస్తాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కనికరిస్తాడు, నీతోనే ఉంటాడు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. ఇలా ప్రభువుని సేవిస్తున్న మనము, ప్రభువుని సేవిస్తున్న నీవు హృదయాన్ని త్రిప్పి సేవించడం నేర్చుకోవాలి. 2వ మాట చూద్దామండి. 2వ మాట అదే సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 20వ వచనము. 12:20. మొదటి సమూయేలు 12:20 చదవండమ్మా. పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. 2వ మాట అండి.
పూర్ణ హృదయముతో అండి, పూర్ణ హృదయముతో. ఒకటి, హృదయాన్ని త్రిప్పి పాపాలు విడిచిపెట్టి ప్రభువుని సేవించాలి. రెండు, పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో ప్రభువుని సేవించండి అండి. పాట పాడతాంగా అండి, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో అంటాం కదా అండి, పూర్ణ మనసుతో అండి. ఇందాక పాడిట్టున్నారా పాట? ఆరాధన ఆరాధన, ఎంత చక్కగా పాడతామో పాట మాత్రం అండి. క్రైస్తవులు పాడువారే కానీ అనుసరించేవారు కాదంట. పాడువారే, పాటకు మాత్రమే పరిమితం అయిపోతూ ఉంది, అనుసరించే విధానం తక్కువైపోతుంది అండి. అనుసరించాలి. మనం ఎలా పాట పాడతామో అలాగే మనము అనుసరించాలి, అలాగే నడవాలి. ఆ యొక్క క్రియ, ఆ క్రియ నీలో ఉండాలి అండి. ఆ విశ్వాసం నీలో ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతమైందంటండి. స్తోత్రం చెప్తారా ఒకసారి? హల్లెలూయా. ఎలా సేవించాలి? రెండవదిగా, పూర్ణ హృదయముతో, అంటే ఒకే దీక్ష అన్నమాట. ఇక ఎడమకి కుడికి వెనక్కి తిరగకుండా యేసు వైపే చూస్తూ, దేవుని వైపే చూస్తూ పూర్ణ హృదయముతో ప్రభువుని సేవించాలన్నమాట. ఒక చిన్న పిల్లవాడు వైలెట్ వాయిస్తూ ఉన్నాడు అనమాట. వైలెట్ సంగీతం వాయిస్తూ ఉంటే అనేక మంది ప్రజలు చూస్తానికి వచ్చారండి. చాలా అద్భుతంగా వాయిస్తూ ఉన్నాడు. చిన్న పిల్లవాడే చాలా అద్భుతంగా వాయిస్తూ ఉన్నాడు అనమాట. అది బాగా అందరికీ నచ్చింది. బాగా అందరూ కూడా సంతోషిస్తూ కేకలు వేస్తూ, ఆహా, చిన్న పిల్లవాడే భలే చక్కగా వాయిస్తున్నాడే అని అక్కడ ఉన్నవారు చాలామంది డబ్బులు విసురుతున్నారన్నమాట. ఇది ఆ పిల్లవాడి వైపు. ఆ వైలెట్ వాయిస్తూ ఉంటే ముచ్చటకి ఆ చిన్న వయసులో అంత చక్కగా వాయిస్తూ ఉంటే అందరూ చాలామంది డబ్బులు విసురుతూ ఉన్నారన్నమాట. కొంతమంది అయితే గోల్డ్ రింగ్స్ అండ్ గోల్డ్ కాయిన్స్ ఏమండి అతని వైపుకి విసురుతూ ఉంటే, ఆ చిన్న పిల్లవాడు ఏమండి డబ్బుల వైపు చూడలేదు, గోల్డ్ రింగ్ వైపు చూడలేదు, ఏమండి ఏటి వైపు చూడకుండా అదే పనిగా ఇలా ఎదరకు చూస్తూనే వాయిస్తున్నాడు అనమాట. అక్కడ ఒక వ్యక్తి వచ్చి, బాబు, మేము డబ్బులు విసురుతున్నాము, మేము గోల్డ్ కాయిన్స్ విసురుతున్నాము, మరి ఇవన్నీ వైపు చూడకుండా నువ్వు ఎదరకే చూస్తున్నావు, ఏంటి సంగతి అంటే, అప్పుడు ఎదరకు చూస్తే అతనికి నేర్పిన గురువు గారంట ఎదురుగా ఉన్నాడంటండి. స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా అండి. ఆ గురువు గారు అవతల ఉండి సైకి చేస్తున్నాడు, ఈయనేమో ఇక్కడ ఉండి వాయిస్తున్నాడు అనమాట. ఆయన ధ్యాస అంతా ఎటు ఉంది? డబ్బు మీద ఉందా? బంగారం మీద ఉందా? ఏమండి గోల్డ్ కాయిన్స్ మీద ఉందా? లేదు. ఆ చిన్న పిల్లవాడి ధ్యాస అంతా కూడా గురువు గారి మీదే ఉందన్నమాట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా అంటే ఆ యొక్క ఆ విధానము అంటే ఏక మనసుతో పూర్ణ హృదయంతో ప్రభువుని సేవిస్తూ ఉండాలన్నమాట. ఏమండి అప్పుడప్పుడు వెళ్ళొస్తా నాగయ్య, మళ్ళొస్తా నాగయ్య అంటాం కుదరదు. పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ప్రభువుని సేవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట చూద్దామండి. మరొక మాట, కీర్తనలు 2:11. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. సరిపోతుంది. భయభక్తులు కలిగి
దేవుణ్ణి సేవించుడి. కీర్తనలు 2:11 అండి. భయభక్తులు కలిగి. ఎలాగండి? ప్రభువుని సేవించే నీలో భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఉంటుంది కొంతమందికి, భక్తి ఉండదండి. భక్తి ఉంటుంది కొంతమందికి, భయం ఉండదు. కానీ బైబిల్ చెప్తా ఉంది, ప్రభువుని సేవించే నీలో భక్తి ఉండాలి, భయం ఉండాలి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఎలా సేవించాలి? భయభక్తులు కలిగి. అంటే దేవునికి భయపడాలి, భక్తి చేయాలి. భయపడాలి, భక్తి చేయాలి. చూడండి, ఒక ఆయన అంటాడులేండి, భయం లేని కోడంట బజార్లో గుడ్డు పెట్టిందంట. ఎక్కడండి? నిజమేనండి? భయం లేని కోడి ఏం చేసింది? బజార్లో. చూడండి, మేపేది ఎవరు? మేపేది ఈయన, నీళ్ళు పెట్టేది ఈయన, కాసేది ఈయన. చూడండి, కానీ ఏం చేసిద్ది? మరీగా మేసిద్ది, మరీగా తాగిద్ది, అన్ని మేలు పొందుకుంటుంది. చివరికి గుడ్డు పెట్టేటప్పుడు ఏం చేసిద్ది? ఎక్కడికో వెళ్ళిపోయి ఏ ఇంట్లోనో, ఏ బజార్లోనో ఎక్కడో పెట్టేసిద్దండి. చూడండి, అలా ఉండకూడదు. భయము, భక్తి ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయపడితే పాపం చేయము, భక్తి చేస్తే ప్రభువు మెచ్చుకుంటాడు. భయపడుతూ మనం ఏం చేయాలి? భక్తి చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఊర్లో ఒక సేవకుడు ఉన్నాడండి. సేవకుడు చూడండి, సేవకుడు అనమాట. ఆ రోజుల్లో బాహుబలి సినిమా రిలీజ్ అయిందంట. ఏ సినిమా? బాహుబలి. చూడండి, అప్పుడు దాకా ఈ సేవకుడికి ఏంటంటే ఆశ, ఏం చూడాలి? బాహుబలి చూడాలంట. చూడండి, ఇంక అప్పుడు వరకు ప్రభు అన్నవాడు అప్పటి నుంచి ఏమంటుంది గుండె, హృదయం? బాహుబలి, బాహుబలి, బాహుబలి. ఎలాగైతే ఏం చూడాలి? బాహుబలి చూడాలి. మనోడికి ఆశ కలిగింది, చూడాలి. ఏమండి? సరే, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడో ఎవరు కనపడకుండా ఇక్కడ చివర బాల్కనీలో కూర్చొని అనమాట. ఈలోపు రీల్ మొదలైంది, ఆట ఆడుతూ ఉందన్నమాట. మంచి సన్యాసం వచ్చిందనమాట. అది చూడగానే ఏమండి, అది చూడగానే హల్లెలూయా అన్నాడంట. హెల్మెట్ పెట్టుకొని హల్లెలూయా అనగానే ఈలోపు వెంటనే కింద నుంచి దేవునికి స్తోత్రం అని కేకలు వచ్చిందంట. ఇదేదో మా అయ్యగారి గొంతులాగే ఉంది అని చెప్పి ఇక్కడ ఈయనేమో హల్లెలూయా అంటే, అక్కడ విశ్వాసులేమో దేవునికి స్తోత్రం. మీ అయ్యగారు అట్లాంటి కాదండి. మీ అయ్యగారు అలాంటి కాదు. అంటే ఏంటంటే, భయము లేకుండా భక్తి చేస్తే ప్రయోజనం లేదు. ఏమంటే సేవకుడికి భయం ఉండాలా? అమ్మో బాహుబలి సినిమానా, సినిమాకి వెళ్తే ప్రభు ఊరుకుంటాడా? సినిమా చూడొచ్చా? నిజం చెప్పండి, సినిమా చూడొచ్చా? సినిమా అంటే ఏంటి? ఏమండి, 3 అక్షరాలకు 3 అర్థాలు ఉన్నాయన్నమాట. సి అంటే సిగ్గులేని, నీ అంటే నీచమైనది, మా అంటే మానవత్వం లేనిది అనమాట. వాటి కోసం ఎగబడి 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 చేతులు ఎరగొట్టుకొని తొక్కేసినా కానీ వైజాగ్లో ఒక ఆయన ఉన్నాడంటండి, అశోక్ అని ఆయన పేరు. మహేష్ సినిమా రిలీజ్ అయిందండి చాలు అంటే 2 చేతులు పెట్టి చూడండి,
2 టికెట్లు. ఫస్ట్ రోజే చూడాలన్నమాట ఆ సినిమా. రిలీజ్ అయిన రోజే చూడాలి దాన్ని. ఇప్పుడు ఆయన మార్పు చెందాడు, సేవ చేస్తున్నాడు అన్నమాట, దేవుని సేవ. హల్లెలూయా అండి. భయంకరమైన త్రాగుబోతు అనమాట. మార్పు చెందాడు, దేవుని సేవ చేస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. భయభక్తులతో ప్రభువుని సేవించండి. భయభక్తులు కలిగి ప్రభువుని సేవించండి. ఎట్లా పడితే అట్లా కాదు, ఎలా పడితే అలా కాదు. దేవునికి భయపడాలి. ఆయన చూస్తున్న దేవుడు అనమాట. నువ్వు ఎక్కడున్నా కానీ ఆయన చూస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నా కానీ చూస్తూ ఉంటాడు. ఆయనకు మరుగైంది ఏదైనా ఉందా? ఏది లేదు. ఆయన అంతటా చూస్తున్నాడు అనమాట. మరుగైంది ఏది లేదు. అందుకని అమ్మో నన్ను చూస్తున్నాడని దేవుడు నువ్వు భయపడాలి, భయపడాలి. ప్రైజ్ ది లార్డ్. భయము కలిగి భక్తి చేస్తే అది నీకు ఆశీర్వాదము, ఆశీర్వాదం అండి. ఆ భక్తిని దేవుడు మెచ్చుకుంటాడండి. ఆ భక్తిని దేవుడు మెచ్చుకుంటాడు, ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. భయభక్తులు కలిగి ప్రభువుని సేవించాలి. 4వ మాట చూద్దామండి. రోమపత్రిక 12:11 ముగించేసుకుందాం ఇక. రోమా 12:11. ఆసక్తి విషయములో మౌంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆమేన్. హల్లెలూయా. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆత్మీయ తీవ్రత. ఆత్మీయ అంటే ఆత్మలో తీవ్రత రావాలి. ఆత్మీయ తీవ్రత కలిగి ఉండాలన్నమాట. అంటే ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి. సంఘంలో ఉద్యమం రావాలన్నా, ఏమంటే క్రైస్తవ సమాజంలో ఉద్యమం రావాలన్నా ఆత్మీయ తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి. ఉద్యమంగా ప్రభువుని సేవించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముగించేస్తాను ఇంకొక మాట చెప్పి. 2వ దినవృత్తాంతములు 38. 2వ దినవృత్తాంతములు 38 మీ పితరుల వలె మీరు విధేయులు కాక యెహోవాకు లోబడుడి. ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. హల్లెలూయా. మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. 4 విషయాలు ఏంటంటే ప్రభువుని ఎలా సేవించాలి, ప్రభువుని ఎలాగూ సేవించాలి. అలాగూ సేవిస్తే కలిగే లాభం ఏంటంటే ఉగ్రత నుంచి తప్పించబడతావు. మహోగ్రత రాబోతుంది. రహస్య రాకడ వస్తుంది. సంఘం ఎత్తబడిద్ది. సంఘం ఎత్తబడగానే 7 ఏండ్ల శ్రమకాలం. ఏమండి, 7 ఏండ్ల శ్రమకాలం. ఆ తర్వాత దేవుని యొక్క మహా ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుందన్నమాట. ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ఎలాగున ప్రభువుని సేవించాలి. ఎలాగంటే హృదయాన్ని త్రిప్పి సేవించాలి. 2 పూర్ణ హృదయముతో సేవించాలి. 3 భయభక్తులు కలిగి సేవించాలి. 4 ఆత్మీయ తీవ్రత కలిగి సేవించాలి. ఇలాగున సేవిస్తే లాభం ఏంటయ్యా అంటే ఉగ్రత రాబోతుంది. ఉగ్రత రాబోతుంది. ఏమండి, ఆ ఉగ్రత నుంచి నీవు తప్పించబడతావు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మహా ఉగ్రత రాబోతున్నది. దాని నుంచి తప్పించబడాలంటే ద్వారా
ఇలాగున సేవించు. దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నీకు మనశ్శాంతినిస్తాడు, నీ కుటుంబాన్ని నిన్ను దీవిస్తాడో. ఆయన రాకడలో ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు ఈ ఉగ్రతలో నువ్వు ఏమాత్రం కూడా ఉండవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దానికోసమేనండి సిద్ధపాటు కూడికలు కానీ, విశ్రాంతి ఆరాధన కానీ, ఉపవాస కూడికలు కానీ, పునరుద్ధరణ ఆరాధన కానీ. ఎందుకంటే ఆ సిద్ధపాటు కోసమే. ఏమండి, ఈ భూమి మీద ఉండగా నీవు సిద్ధపడి పరిశుద్ధ బలలో చేయి వేసి ఆయన యొక్క ఆ జీవాహారాన్ని తిని ఆయన రక్తాన్ని మనం ఆరగించి పరిశుద్ధంగా జీవిస్తూ అంతవరకు నమ్మకంగా మనం జీవించినట్లయితే, ఇలాగ ప్రభువుని సేవిస్తూ అలాగూ మనం నమ్మకముగా అంతవరకు నడిచినట్లయితే, అప్పుడు నీవు ఇక్కడ ఉన్న పరలోకంలో ఉంటావు అన్నమాట. పరలోకంలో దేవుని దగ్గర మనశ్శాంతి కలిగి, నెమ్మది కలిగి, ఏమండి, అబ్రహాము రొమ్మున అనుకున్న లాజరు వలె, పేద లాజరు వలె నెమ్మది కలిగి పరలోక రాజ్యంలో, ఏమండి, ప్రభు సింహాసనం పక్కన ఉంటావు. హల్లెలూయా. పిల్లరా, ఉగ్రత తప్పించబడిద్దంట అలాగ సేవిస్తే చెప్పండి. ఎలా సేవించాలి ప్రభువుని? ఎలా సేవించాలి? హృదయాన్ని త్రిప్పాలి. 2, పూర్ణ హృదయంతో సేవించాలి. 3, భయభక్తులు కలిగి సేవించాలి. 4, ఆత్మీయ తీవ్రత కలిగి సేవించాలి. అలాగూ సేవిస్తే మహా ఉగ్రత నుంచి తప్పించబడతావు. హల్లెలూయా. అది గొప్ప భాగ్యం అండి, అది గొప్ప ధన్యత అండి. ఈ భూలోకంలో ఏమి సంపాదించుకున్నా కానీ ఏది మనతో రాదు. వచ్చిందండి? ఒక్కటి కూడా రాదనమాట. వచ్చేది ఏంటంటే మన భక్తి మనతో వచ్చేది. మనం చేసిన భక్తి మన వెంట వచ్చింది అనమాట. ప్రైజ్ ది లార్డ్. అందుకని బిడ్డలారా, అలాగ ప్రభువుని సేవించుదాము. మరి రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించబడదాము. దేవుడు అట్టి గొప్ప భాగ్యము మనందరికీ ఇచ్చునుగాక. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించునుగాక.